ఇది ఆలయం కింద భాగం. ఇది హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు శంషాబాద్కి దగ్గర ఉన్నటువంటి సిద్ధులగుట్ట శ్రీ వెండికొండ సిద్ధేశ్వర ఆలయం ఈ క్షేత్రానికి వచ్చాం. ఈ క్షేత్రంలో ఆ పరమేశ్వరుడు స్వయంగా లింగ రూపంలో ఆవిర్భవించారు. చక్కగా ఈ ఆలయంకు ఉన్నటువంటి చరిత్ర, అలానే అక్కడ పైన కనిపించేటటువంటి ఆ కోటకు ఉన్నటువంటి చరిత్రను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గుట్టపైకి రాగానే ముందుగా వీరభద్ర స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. అలానే లోపల ఇక్కడ శివాలయం లోపల పాలాభిషేకం జరుగుతుంది శివుడికి. ఇది ఆలయం వెనక భాగం. ఇట్లా వెనక ప్రదక్షిణం చేసే దగ్గర ఉండేటటువంటి ప్లేస్ ఇదంతా. పాము నిజంగానే ఉందేమో అనుకున్నాను, అలా ఉంది ఇది. చూడండి, ఇక్కడ పైన ఆలయానికి గోపురం ఉండదు. ఏమైనా వర్షం పడితే డైరెక్ట్ అలానే ఆ నీటితో కూడా అభిషేకం అవుతుంటుంది కింద శివుడికి. భవానీ అమ్మవారి ఇక్కడ కొండపైన మనం ఎక్కగానే ఫస్ట్ నెమలి కనిపించింది. ఇంకొంచెం అట్లా గుట్టపైకి ఎక్కుదామా వద్దా అనుకుంటుండే. సరే ఎలాగో వచ్చాం కదా, ఎక్కే ప్రయత్నం చేద్దాం, మధ్యలో ఇంకా కుదురుకుంటే వచ్చేద్దాం అనుకున్నాం. సరే అలా ఎక్కేసాం మొత్తానికి. ఆల్రెడీ అంటే గుట్టపైకి ఎక్కి దిగుతున్న వాళ్ళు కూడా చాలామంది అడ్డొచ్చారు మాకు. పెద్ద టైం ఏం పట్టదు గుట్టపైకి ఎక్కడానికి, కానీ జస్ట్ 10 నిమిషాలు పడుతుంది అంతే. 10 నిమిషాల్లో ఎక్కేయచ్చు. కింద వాళ్ళు చెప్పారు గుట్టపైన వ్యూస్ చాలా బాగుంటాయని. ఏమో అనుకున్నాం, కానీ గుట్టపైకి నిజంగానే చాలా అద్భుతంగా ఉంది అంత వ్యూస్ అంతా కూడా. ఇక్కడ నుండి చూడండి, మొత్తం సిటీ మొత్తం ఇక్కడ నుండి కనిపించేస్తుంది మొత్తం మనకి. ఇక్కడ నుంచి శంషాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. శంషాబాద్ కనబడుతుంది, అక్కడ ఇది కనబడుతుంది, గచ్చిబౌలి. అక్కడ ఇంకా ఏదో కొండలు. ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అని అంటే, సిద్ధేశ్వర స్వామి కాశీ నుండి యాత్రను ప్రారంభించుకొని వారు ముందుగా నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటి సిద్ధులగుట్టలో శివుణ్ణి స్థాపించి ప్రతిష్టాపన చేసి, అక్కడ నుండి యాదగిరి గుట్ట దగ్గరలో ఉన్నటువంటి కొడవటి గుట్ట అనేటటువంటి క్షేత్రంలో బాల శివుణ్ణి స్థాపించి, అక్కడ నుండి ఈ స్థలానికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి జనుల అనారోగ్యాన్ని దృష్ట్యా వాళ్ళకు ఆరోగ్యం కలగాలి అనేటటువంటి మంచి ఉద్దేశ్యం చేత శివుడి గురించి తపస్సు చేసి శివుడి సాక్షాత్కారాన్ని పొంది శివుడి ఆజ్ఞ మేరకు వారు కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాన్ని ఇక్కడ స్థాపించి, ఆ శివలింగాన్ని కూడా దుష్టులు నాశనం చేయాలి అని చూసిన తర్వాత ఆ లింగం మీద ఇంకొక శివలింగాన్ని స్థాపించి, ఆ కింద ఉండేటటువంటి లింగమునకు అభిషేకం చేస్తే ఎంత ఫలితమో పైన ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసినా కూడా అంతే ఫలితము అని వారు శాసనాన్ని ఇచ్చి, తర్వాత ఆ గుడికి పైన గోపురం అంటూ ఉండదు. అలానే సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మాత్రమే ఆలయం ఓపెన్ ఉంటుంది. ఈ క్షేత్రంలో శివాభిషేక తీర్థాన్ని స్వీకరించినట్లయితే జనుల యొక్క అనారోగ్యం పోయి వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదే ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి చరిత్ర. ఇది ఆలయం కింద భాగం. ఇది ఆంజనేయ స్వామి ఆలయం. అలానే ఈ ప్లేస్లో శివాలయం వస్తుంది. అలానే ఈ కొండపైకి ఎక్కి మేమంతా ఒకసారి ఇక్కడ వీడియో తీసుకున్నాం.